హాయ్ అండి. వెల్కమ్ టు డాక్టర్ డివా మామ్. ఈరోజు మనము చాలామంది లేడీస్ మాకు బ్లీడింగ్ అవుతుంది అని అంటారు. అందరికీ బ్లీడింగ్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉండే పెద్ద భయం ఏంటంటే అదేమైనా క్యాన్సర్ ఏమో, క్యాన్సర్ అయితే ఎలాగు అనేది. సో నేను ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే, బ్లీడింగ్ అవుతుంది అంటే క్యాన్సర్ ఒక్కటే కారణం కాదు. అండ్ చాలాసార్లు మన స్కాన్లలో గర్భసంచిలో వాపు ఉంది అని అంటారు. సో ఆ వాపుకు కారణము, బ్లీడింగ్కి కారణము చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఈ 8 మోస్ట్ కామన్ కారణాలు ఏంటివనేది వాళ్ళు తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఓవులేటరీ డిస్ఫంక్షన్. అంటే మనకు అండాశయం ఉంటుంది కదా, అండాశయంలో సరైన హార్మోన్స్ అవన్నీ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే మనకు అప్పుడు బ్లీడింగ్ డిసార్డర్స్ వస్తాయి. రెండవది బ్లీడింగ్ డిసార్డర్స్. అంటే మనకు పుట్టుకతోనే లేదా మధ్యలో కానీ ఏదైనా రక్తంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దానివల్ల కూడా బ్లీడింగ్ డిసార్డర్స్ ఉంటాయి. అంటే మెన్స్ట్రువల్ డిసార్డర్స్ ఉంటాయి. రెండవది యూట్రైన్ అడినోమయోసిస్. మూడవది ఇదేంటి అని అంటే, గర్భసంచిలో 3 రకాల పొరలు ఉంటాయి. సో ఈ పొరలు నుంచి ఒకటి, ఇది లోపల ఎండోమెట్రియం, మయోమెట్రియం, ఇది బయట లేయర్ అనమాట పారామెట్రియం. వీటన్నిటిలో ఇది కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈ ఒక పొర నుంచి ఇది పొరలాగా డిస్క్రిమినేషన్ అనేది పోతున్నప్పుడు, లేదా ఈ ఈ పొర వచ్చేసేసి ఇక్కడ పెరుగుతున్నప్పుడు యూట్రైన్ అడినోమయోసిస్ అని అంటారు. దీంట్లో కూడా మీకు బ్లీడింగ్ డిసార్డర్స్ ఉంటాయి. ఇది పిఐడి అంటే ఇన్ఫెక్షన్. మామూలుగా తెల్లబట్ట ఎక్కువయ్యి అది గర్భసంచి ముఖద్వారం దగ్గర ఇక్కడ చిన్నగా మనకు పుండులాగా ఏదైనా అయితే దానివల్ల కూడా బ్లీడింగ్ అయితే ఉంటుంది. మూడవది గర్భసంచి లోపల క్యాన్సర్, దాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. ఇది సర్వైకల్ క్యాన్సర్. అంటే గర్భసంచికి ముఖద్వారం దగ్గర క్యాన్సర్ వస్తే దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఇది యూట్రైన్ పాలిప్స్. అంటే లోపల చిన్న చిన్న కండ పెరిగిందనుకోండి, అది కూడా ఇది బ్లీడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా మనకి బట్టలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి 8వది యూట్రైన్ ఫైబ్రాయిడ్స్. ఇది చాలామంది అంటారు చూడండి, గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని. అది ఇదనమాట. సో చాలామంది మాకు బట్టలు అవుతున్నాయి, నెలకు 2 సార్లు అవుతున్నాయి, 2 నెలలకు ఒకసారి అవుతున్నాయి, ఇట్లా కంప్లైంట్స్ చెప్పే వాళ్ళల్లో వీటన్నిటిలో ఏదో ఒక రీజన్ ఉంటుందన్నమాట. సో ప్రతిసారి అది క్యాన్సరే కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. టెస్ట్ చేయించుకుంటే వీటిల్లో చాలా వాటికి మీరు మెడికల్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. అంటే టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, మెరీనా అనేది ఇన్స్ట్రుమెంట్ పెట్టించుకోవడం కానీ, వీటన్నిటిలో మీరు ఏదైనా చూసుకోవచ్చు.